నమస్తే. కొంతమంది ప్రముఖుల్ని చూసినప్పుడు, కొత్త వారిని చూసినప్పుడు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. కారణం ఏమిటి? ఎందుకు అలా అనిపిస్తుంది? వాళ్ళలో ఉన్న భక్తిభావమా, లేదా వాళ్ళు ఎంచుకున్న మార్గమా? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తారు. నాతో పాటు ఉన్నారు భిక్షమయ్య గురూజీ గారు. అసలు ఏమిటి ఆయన వెనకాల చరిత్ర ఏమిటి? ఎందుకు ఈ ఆధ్యాత్మికం వైపు అడుగులు పడ్డాయి? స్వతహాగా లెక్చరర్ అయిన భిక్షమయ్య గారు ఎందుకు ఈ ఆధ్యాత్మికం వైపు నడవడానికి కారణం ఏమిటి? సర్వరోగ నివారిణి అని ఒక మంత్రాన్ని చెప్తున్నారు. అసలు ఏమిటి దాని వెనకాల ఉన్న రహస్యాలు ఏమిటి అన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా గురువు గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అన్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. తప్పకుండా తన క్లాసెస్ని అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. నమస్కారం గురువుగారు. నమస్తే. నమస్తే. చాలామందికి ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కరోనా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. లైక్ కొంతమంది హార్ట్ పేషెంట్స్, హార్ట్ అటాక్స్ అయితే నిత్యకృత్యం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉన్నాయి. స్టంట్ వేయటమో లేకపోతే బైపాస్కి వెళ్ళిపోవడము. కొంతమందికి తక్కువ వయసులోనే వస్తుంది. తక్కువ వయసులోనే చనిపోయే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రముఖులు కూడా చనిపోయారు. కారణం ఏంటంటారు? దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఏం ఫాలో అయితే దాని నుంచి బయటపడవచ్చు? సైంటిఫిక్గా చెప్తాను. చెప్పండి. మీకు కానీ, నాకు కానీ, ఎక్స్కి కానీ, వైకి కానీ, జడ్డుకి కానీ, మీకు కానీ, నాకు కానీ, ఎక్స్కి కానీ, వైకి కానీ, జడ్డుకి కానీ 3 ఫోబియాస్ ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్ ఫోబియా, అందరికీ ఉంది. డబ్బులు వచ్చినాయి అనుకోండి, నిలబెట్టుకోవటం ఎట్లా? రాలేదనుకోండి, సంపాదించడం ఎట్లా? కుటుంబ పోషణ కడు భారంగా మారింది. ఎంత వచ్చినా సరిపోదేమో అనేటటువంటి భావన కలుగుతుంది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఫోబియా ఉంటుందో ఆ వ్యక్తులు అడ్డదారిలో అయినా సరే ధనం సంపాదించాలనే భావన ఉంటుంది. రైట్. మీకు 4 వాక్యాలు చెప్తాను. కరెన్సీ ముఖ్యం అనుకున్న వ్యక్తికి క్యారెక్టర్ ఉండదు. ప్రాపర్టీ ముఖ్యం అనుకున్న వ్యక్తికి ప్యూరిటీ ఉండదు. మనీ ముఖ్యం అనుకున్న వ్యక్తికి మొరాలిటీ ఉండదు. వెల్త్ ముఖ్యం అనుకున్న వ్యక్తికి హెల్త్ ఉండదు. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ సైకలాజికల్ ప్రాబ్లమ్. అంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే గురువుగారు, ఇవి ఖచ్చితంగా ఉండాల్సినవి కదా. ప్రతి ఒక్కళ్ళు అవసరానికి మించి కూడా ఉండాలి. కాకపోతే ముఖ్యమని ఫీల్ అవ్వకూడదు అంటారా మీరు? కాదు. దానికి సొల్యూషన్ ఉందమ్మా. చెప్పండి. సొల్యూషన్ లేకుండా నేను క్వశ్చన్ ఇది చేయను. మళ్ళీ వినండి ఒకసారి. ఎప్పుడైతే మనం దేనికోసం వర్రీ అవుతుంటామో దాన్ని పోగొట్టుకుంటాం. దేనికోసం మనం వర్రీ అవుతుంటాం అది పోగొట్టుకుంటాం. ఓకే. సైకలాజికల్గా బాగా డెవలప్ అయితే అది మన దగ్గరకు వచ్చింది. టెన్షన్గా ఉన్నటువంటి వాళ్ళని గమనించండి. మనీ పోగొట్టుకుంటుంటారు. ఆ పోగొట్టుకున్నది మనసులో గాయం అవుతుంది. సో ఫైనాన్షియల్ ఫోబియా ఉందనుకోండి, స్ట్రెస్ పెరిగి 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 దిగులు, విచారం, మానసిక ఒత్తిడి, నిద్ర పట్టకపోవటం, తర్వాత ఇవ్వాల్సిందేమో ఎక్కువ ఉంది, చేతిలో డబ్బు తక్కువ ఉంది, అక్కడ బ్యాలెన్స్ కుదరట్లేదు. ఏమవుతుంది మైండ్? దట్ లీడ్స్ టు డిసీజ్. డిసీజ్ వచ్చిందనుకోండి, డిసీజ్ ఫోబియా వస్తుంది. ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి జర్నీ చేశాడు, అలసిపోయాడు, ఇంట్లోకి వచ్చాడు, గుండె దడగా ఉంది, కాళ్ళు వణుకుతున్నాయి, నాలుగు పెడుచు కడుతుంది, చెమట పోస్తుంది, తల తిరుగుతూ ఉంది. వెంటనే భోంచేయకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు అన్నాడు, ఏమండి బ్లడ్ శాంపిల్ ఇచ్చాడండి, మీకు ఏముందనేది రేపు ఉదయం టెస్ట్ చేస్తారని చెప్తారని అన్నాడు. రైట్. సరే బ్లడ్ శాంపిల్ ఇచ్చి వచ్చాడు, భోంచేశాడు, పడుకున్నాడు. ఏమీ లేదు, గుండె దడ లేదు, గిడ్డీనెస్ లేదు, స్వెట్టింగ్ లేదు, హార్ట్ బీటింగ్ లేదు, ఏమీ లేదు, బాగున్నాడు. కానీ తెల్లారి హాస్పిటల్కి వెళ్ళాడు రిపోర్ట్ కోసం. 240 షుగర్ ఉంది. ఎందుకుంది? జర్నీ చేసినందువల్ల, టైర్ అయినందువల్ల ఆ సిమ్టమ్స్ బయటపడ్డాయి. భోంచేశాడు, పడుకున్నాడు, ఆ సిమ్టమ్స్ లేవు కదా. కానీ రిపోర్ట్లో ఏముంది? 240 ఉంది.
ఇతనికి ఏముంది, ఆ రిపోర్ట్లో ఉన్నది ఇక్కడ రికార్డ్ అయింది. నాకేముంది, షుగర్ ఉంది. సుబ్బారావు మన షుగర్ వచ్చే నష్టపోయాడు, రామారావు ఇదయ్యాడు, వెంకట్రావు ఇదయ్యాడు. తిరుగుతూ దీన్ని ఏమంటారంటే డిసీజ్ ఫోబియా. ఇంతకుముందు నేను చెప్పింది ఫైనాన్షియల్ ఫోబియా, ఇప్పుడు నేను చెప్పింది డిసీజ్ ఫోబియా. ఎస్పెషల్లీ హార్ట్ ప్రాబ్లం ఉందంటే అది అన్ని అవయవాలను కూడా బలహీనపరుస్తుంది. షుగర్ ఉందంటే, ప్యాంక్రియాస్ దెబ్బతిందంటే జీర్ణక్రియ మొత్తం దెబ్బతింటుంది. ఇక ఒకటి కనుక వచ్చిందంటే దానికి లింకుడుగా చాలా జబ్బులు మొదలవుతూ ఉంటాయి. మనం వాడేటటువంటి మందులు ఆ జబ్బును తాత్కాలికంగా సపరేట్ చేస్తాయి తప్ప క్యూర్ చేయవు. ఓకే. ఇక మూడోది చెప్తున్నాను, డెత్ ఫోబియా. మనందరం చనిపోవటం ఖాయమే. 100 ఏళ్లకు ముందు నేను లేను, 100 ఏళ్ల తర్వాత నేను ఉండను. కానీ చనిపోతాను అనే భావన కలిగిన, మరణ వార్త విన్న మనుషులు ఎలా ఉంటారు? నేను వెళ్ళిపోయాను అనుకో, నా భార్య ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారు, నా ఫ్యూచర్ ఏమైపోతుంది, అదేమైపోతుంది, లోపల ఏముంది? దట్ ఈజ్ ఫోబియా. ఫైనాన్షియల్ ఫోబియా, డిసీజ్ ఫోబియా, డెత్ ఫోబియా. మీకు స్పిరిచువాలిటీ ద్వారా ఒక వాక్యం చెప్తున్నాను. యూ కాంట్ స్టాప్ యువర్ డెత్. యూ కాంట్ స్టాప్ యువర్ డెత్. యూ కెన్ పోస్ట్పోన్ యువర్ డెత్. ఎలా పాసిబిలిటీస్ ఉంటాయా? యూ కెన్ కాంకర్ యువర్ డెత్. ఓకే. మీకు కానీ, నాకు కానీ, ఎక్స్కి కానీ, వైకి కానీ, జడ్కి కానీ, ఎవరికైనా సరే జబ్బులు ఉన్నాయంటే దానికి మూల కారణం చెడు సంస్కారాలు. చెడు సంస్కారాలు ఉన్నప్పుడు ఇటు చూడండి, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, చెడు మాటలు మాట్లాడతారు, చెడు కర్మలు చేస్తారు, చెడు కర్మ ఫలం వస్తుంది. ఆ చెడు కర్మ ఫలం మరొక చెడు కర్మకు బీజం అవుతుంది. ఓకే. కాబట్టి మన సంస్కారాల యొక్క స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా డిసీజ్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడు నాకు జన్మనిచ్చారు. నాకేమొచ్చాయి? చెడు సంస్కారాలు వచ్చాయి. చెడు సంస్కారాలు అంటే ఏమిటి? జీన్స్, డిఎన్ఏ అనుకోండి, ఆర్ఎన్ఏ అనుకోండి, క్రోమోజోమ్స్ అంటే జీన్స్ అవన్నీ వచ్చినాయి. నేనేం చేశాను? బ్రతకాలి, ఆరోగ్యం ఉండాలి, వృత్తికి న్యాయం చేయాలి, కుటుంబానికి న్యాయం చేయాలి అనే భావంతో ఈ మార్గంలోకి వచ్చాను. వచ్చి దాదాపుగా 91 నుంచి 2015 వరకు టోటల్ ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 24 ఇయర్స్. 24 ఇయర్స్. నేను చేసినటువంటి లోతైన అన్వేషణ అనుకోండి, పరిశోధన అనుకోండి, తీవ్రమైన కృషి అనుకోండి, నేను జబ్బు నుంచి బయటపడ్డానుగా. నౌ ఐ ఆమ్ 76. బాడీలో పెయిన్స్ ఉండాలి కదా. మీరు అనుమతిస్తే మీ ముందే నేను పద్మాసనం వేసుకు కూర్చుంటాను. ఓకే. ఇవాళ 40 ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అవును, షుగర్, బీపీలు వస్తున్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి నా జబ్బులు మొత్తం ఏమైపోయాయి? సోరియాసిస్ పోయింది, కాన్స్టిపేషన్ ట్రబుల్ పోయింది, తర్వాత మా అమ్మదారో నాకు వచ్చినటువంటి పక్షవాతం పోయింది, అన్నీ పోయినాయి. సో కరెక్ట్గా మాట చెప్తున్నాను, పాజిటివ్ థింకింగ్ ఉంటే మనిషి ఆరోగ్యవంతుడిగా జీవించగలుగుతాడు. ఓకే. అన్నిటికీ సర్వరోగ నివారణ అండి పాజిటివ్ థింకింగ్ అనేది. అది ఎట్లంటే మనిషిలో 3 గుణాలు ఉంటాయి. 1 తమో గుణం, 2 రజో గుణం, 3 సత్వగుణం. తమో గుణం భయంతో కూడి ఉంటుంది, రజోగుణం ఉద్రేకంతో కూడి ఉంటుంది, సత్వగుణం ధైర్యంతో కూడి ఉంటుంది. ఇటు చూడండి ఒకసారి. చెడు సంస్కారాలని సమూలంగా తొలగించుకొని ఉత్తమ సంస్కారాలని పెంపొందించుకోగలిగితే అతనికి 5 లక్షణాలు వస్తాయి. 1 ధైర్యం, 2 ఆత్మవిశ్వాసం, 3 ప్రశాంతత, 4 సమర్థత, ఎఫిషియన్సీ, 5వది మనోబలం, విల్ పవర్. ఒక వర్డ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనోబలాన్ని మించిన మందు లేదు. మెడిసిన్స్ వాడే కొద్దీ బాడీ ఇంకా వీక్ అవుతుంది తప్ప బాడీలో స్టామినా పెరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే మెడిసిన్స్ అన్నీ కూడా కెమికల్స్. మనం కెమికల్స్ వాడుతున్నప్పటికీ
మనోబలం లేకపోతే కెమికల్స్ మొత్తం కూడా యూరిన్ ద్వారా మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. అదే మనం గనక మనోబలాన్ని పెంపొందించుకుంటే మందు యొక్క అవసరం లేదుగా. మందు లేకపోతే కరెక్ట్గా వినండి, బాడీలో ఉన్నటువంటి ఒరిజినల్ ఇమ్యూన్ సిస్టమ్ సస్టైన్ అవుద్ది. ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా ఉందనుకోండి, హార్మోన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. హార్మోన్ సిస్టమ్ కరెక్ట్ ఉందనుకోండి, నర్వస్ సిస్టమ్ బాగుంటుంది. నర్వస్ సిస్టము, హార్మోన్ సిస్టము, ఇమ్యూన్ సిస్టమ్ 3 బాగా పనిచేస్తే మనిషి 90 సంవత్సరాలు లేదు 80 సంవత్సరాలు కర్రబట్టుకోకుండా, ఒకళ్ళ మీద ఆధారపడకుండా, ఒకళ్ళకి భారం కాకుండా, అన్ని పదార్థాలు తింటూ, అన్ని రకాల వాతావరణాల్లో ఉంటూ, అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించవచ్చు. ఇదే స్పిరిచువాలిటీ ఉన్నటువంటి గొప్పతనం. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది సైంటిఫిక్గా చెప్తున్నాను నేను. బాడీ బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. బాడీ బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. బ్రెయిన్ చిత్తం కంట్రోల్లో ఉంటుంది. ఈ చిత్తం అహంకారం పరిధిలో ఉంటుంది. ఆ సబ్జెక్ట్ పక్కన పెడదాం, వినండి ఒకసారి. మీ బాడీలో ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయో అన్ని ఆర్గాన్స్ని కంట్రోల్ చేసేటటువంటి స్విచ్లు ఇక్కడ ఉన్నాయి. రైట్. దిస్ ఈజ్ సైన్స్. దిస్ కెన్ బి ప్రూవ్డ్. సపోజ్ ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద హార్ట్, ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద కార్డియక్ సెంటర్ ప్రజెంట్ ఇన్ ద బ్రెయిన్. తుమ్ములు వస్తున్నాయి, ఇక్కడ నోస్ ద్వారా తుమ్ములు వస్తున్నాయి, ఇక్కడ స్నీజింగ్ సెంటర్ ఉంటుంది. వాంతులు అవుతున్నాయి, వామిటింగ్ సెంటర్ ఉంటుంది. కళ్ళకు కళ్ళజోడు వచ్చింది, ఆప్టిక్ సెంటర్ ఉంటుంది. ముక్కులు సరిగా పనిచేయట్లేదు, ఆల్ఫాక్టరీ సెంటర్ ఉంటుంది. సో ఇది సైన్సు. దీన్ని నేను ఫాలో అయ్యాను, నాకు రిజల్ట్ వచ్చింది. బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ మొత్తాన్ని కంట్రోల్ చేసేటటువంటి స్విచ్లు ఇక్కడ ఉంటాయి. ఓకే. ఇప్పుడు సొల్యూషన్కి వస్తున్నాను, కరెక్ట్గా చెప్తున్నాను. ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెంది ధ్యానాన్ని కొనసాగిస్తారో, ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెంది ధ్యానాన్ని కొనసాగిస్తారో వాళ్ళకి కరెక్ట్ మాట వినండి, ఇది ఓపెన్ అవుద్ది. దాన్ని వేదాంత పరంగా సహస్రారం అంటారు, సైన్స్ పరంగా పీనియల్ గ్లాండ్ అంటారు. ఇది ఓపెన్ అయిందనుకోండి, ఏమవుతుంది? విశ్వశక్తి లోపలికి వచ్చేస్తుంది. విశ్వశక్తి లోపలికి వచ్చినప్పుడు బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ సెంటర్స్ ఏమవుతాయి అంటే రీయాక్టివేట్ అవుతాయి, రీజువనేట్ అవుతాయి, రీఫంక్షన్ జరుగుతుంది. ఓకే. నాకు జరిగింది ఒకటే, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మా నాన్నకి సోరియాసిస్ ఉంది. ఆయన గోళ్ళు తీయించుకోడు. ఇది ఎడం చేతి గోళ్ళు తీయించుకోడు. రాత్రి ఇట్లా అంటుండేవాడు. ఆ శబ్దం నాకు వినపడేది అవతల మంచం మీద పడుకుంటే. రేపు నా పరిస్థితే కదా అని చెప్పి నేను బాధపడేవాడిని. అది ఎట్లొచ్చింది? ఇట్ ఈస్ జెనెటికల్ డిజార్డర్, జన్యుపరమైనటువంటి అవలక్షణం అది. నేను జ్ఞానపరంగా పరిణతి చెంది ధ్యానాన్ని కొనసాగించడం ద్వారా సోరియాసిస్ పోగొట్టుకున్నానుగా. అలాగే హెవీ కాన్స్టిపేషన్ ఉండేది మా ఫాదర్కి. ఆయన 3 రోజులకు ఒకసారి కూడా ఫ్రీ మోషన్ అయ్యేది కాదు. విపరీతంగా సునాముఖి ఆకు, కర్పూరం అది తింటా ఉండేవాడు. పచ్చకర్పూరం అంటారు, అది తింటా ఉండేవాడు. అవి భస్మాలు తింటా ఉండేవాడు. అయినా అయ్యేది కాదు. నాకు పోయింది కాదు. ఇంకొక విషయం చెప్పండి, రిటైర్ కాకముందే చనిపోతానని భావించినటువంటి నేను 76 సంవత్సరం మీ ముందు కూర్చున్నానంటే అందుకు మూల కారణం స్పిరిచువాలిటీ. ఓకే. దీనిలో ఇంకొక మాట చెప్తాను. స్పిరిచువాలిటీ ఈజ్ ద కంప్లీట్ సైన్స్. ఇది సైన్సు. ఇఫ్ యు నో స్పిరిచువాలిటీ యూ నీడ్ నాట్ నో ఎనీథింగ్. ఇఫ్ యూ డోంట్ నో స్పిరిచువాలిటీ, ఇఫ్ యు నో ఎనీథింగ్, ఇట్ ఈజ్ ఇన్కంప్లీట్ అండ్ పార్షియల్. కాబట్టి నేను అనుసరించినటువంటి విధానం సైన్స్ పరంగా టెక్నికల్గా ఉంది కాబట్టి నాకు రిజల్ట్ వచ్చింది. దీనిలో ఇంకా పరిపూర్ణత్వం పొందటానికి నాకు ఇంకొక 6-7 నెలలు పడుతుంది. తర్వాత ఏం జరుగుతుందో చెప్పనా?
ఒక వ్యక్తిని కళ్ళతో చూస్తేనే అవతల వ్యక్తికి శక్తిపాతం వస్తుంది. ఫోటో ద్వారా హీలింగ్ చేయొచ్చు, డిస్టెన్స్ హీలింగ్ అంటారు, అవన్నీ చేయొచ్చు. నా ఉద్దేశం నేను చేయను, కానీ ఒక 100 మంది ఇటువంటి వ్యక్తిని తయారు చేస్తాను. భవిష్యత్తులో ఎలా ఉంటుందంటే మందులు వాడకుండా జబ్బులు తగ్గించేటటువంటి మహానుభావులు వస్తారు. దీనిలో సీక్రెట్ చెప్తాను. సమాజంలో నెగిటివ్ ఫోర్సెస్ బాగా పెరిగినప్పుడు నేచర్ ఏం చేస్తుంటే ప్రకృతి ఫోర్సెస్ని, పాజిటివ్ ఫోర్సెస్ని ఆ వ్యక్తి ద్వారా సమాజంలో అందరికీ పంచుతుంది. రైట్. నెగిటివ్ ఫోర్స్ ఎలా ఉన్నాయి, చాలా తీవ్రంగా ఉన్నాయి, మనుషులు భరించలేనంతగా ఉన్నారు. ప్రతి వ్యక్తి ముఖంలో ఆందోళన, ఒత్తిడి విపరీతంగా ఉన్నాయి. ఎంతకాలం దీన్ని భరించగలుగుతారు? మీరు ఒక బరువు ఎత్తుకున్నారు, 60 కేజీలు బరువు అనుకోండి, మీరు 40 కేజీలు బరువు మోయగలుగుతారు. 60 కేజీలు ఎత్తుకుంటే ఏమవుతారు? బరువు దించుదాం అనుకుంటారు. ఇప్పుడు జరుగుతుంది అది. సోషల్ రిలేషన్స్ సరిగా లేవు, వ్యక్తుల మధ్య విపరీతమైనటువంటి పోటీతత్వం ఉంది, గందరగోళంగా ఉన్నారు, మానసిక ఒత్తిడి బాగా ఉంది. పోటీతత్వం ఉంటే పర్వాలేదండి, ఈర్ష్య ద్వేషాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకరు ఎదుగుతూ ఉంటే పక్కన వాళ్ళు ఎలా పక్కన వాళ్ళని దించాలా అన్న ఆలోచన విధానం పెరిగిపోతూ ఉంది. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూస్ మనం మున్ముందు చాలా చేయాలి, చాలా కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి. ఆత్మశుద్ధి ఎలా జరగాలి, అసలు ఇంటర్వ్యూ చూస్తే తెలిసిపోతుందేమో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంటర్వ్యూ తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను. మున్ముందు ఇంకా కొన్ని వ్యాధుల గురించి, దాని నుంచి ఎలా బయటపడాలి, అలాగే మనం నిత్యం చేయాల్సిన కొన్ని పనులు ఏమిటి, నిత్యం తీసుకోవాల్సిన కొన్ని ఆహారాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూలో తప్పకుండా గురూజీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.